గడిచినప్పటికీ ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు, లేదా కనీసం వారం వరకు కూడా అందుబాటులో ఉండడం లేదని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మీకు అందరికీ తెలుసు, నేనున్నన్ని రోజులు ఏ ఎమ్మెల్యే కూడా ఉండడు. అన్ని రోజులు నేను ఆదోనిలోనే ఉంటాను. నాకు ఆదోని తప్ప నాకు వేరే పనే లేదు. పార్టీ పరంగా నేను తప్పనిసరిగా నా పార్టీ ఆదేశాల ప్రకారంగా వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. నేను ఒక 3-4 రోజులు వైజాగ్కి వెళ్ళాను, మళ్ళీ ఆదోని వచ్చాను, మళ్ళీ ఒక రోజు 2 రోజులు విజయనగరం పొమ్మంటారు. అక్కడ పార్టీ కార్యక్రమాలు చూసుకుంటూ మిగిలిన సమయాన్ని మొత్తాన్ని ఇక్కడే గడుపుతాను. నేను నెలలో 20-25 రోజులు ఇక్కడే ఉంటాను. నాకు వేరే పనే లేదు, నాకు వేరే వ్యాపకం లేదు, వేరే వ్యాపారాలు కూడా ఏమి చేయట్లేదు నేను. కాబట్టి ఎవరో అట్లా నేను ఊరికి పోయినప్పుడు ఎమ్మెల్యే అందుబాటులో లేడు అంటే అది కుదరదు. నాకు పార్టీ ఉంటుంది, కుటుంబం ఉంటుంది, దాని అవసరాలు కూడా ఉంటాయి. కాబట్టి నేను ఆదోని వాసినే. పని ఉన్నప్పుడు బయట పనులు చూసుకొని ఆదోనికి వచ్చి ఆదోనిలోనే ఉంటాను. బయట పనులకే వెళ్ళకూడదు అనడం. పోనీ ఏ పని కోసం వెళ్తాను? పోతే పార్టీ పని కోసం వెళ్తాను. రెండవది ఆదోని పనులు విజయవాడలో చేయించుకోవడానికి అక్కడ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటాను. 2 పనులు నాకు కదా. అరాకొర టైం దొరికితే కుటుంబంతో సమయం గడపడానికి ప్రయత్నం చేస్తాను. అంతే తప్ప నేనున్నంత అందుబాటులో ఉన్నంత సమయం ఇప్పటికే ఎవరు ఊహించని విధంగా నేను ప్రజల్లో అందుబాటులో ఉన్నాను, నిరంతరం అందుబాటులో ఉన్నాను, అలాగే ఉంటాను. అంటే సంవత్సరంలో చెప్పుకోదగ్గ ఏ ఒక్క పని కూడా ఆదోళన చేయలేదని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తుంది. మీకు అందరికీ తెలుసు, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ విధంగా ప్రజల్లో సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశానో, ఆ సమస్యల్ని పై అధికారులకు చెప్పడానికి ప్రయత్నం చేశానో మీరందరూ కూడా ప్రజలు స్పష్టంగా చూశారు. ఏవైతే ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళీ పట్టాలెక్కించడానికి, ఉదాహరణకి బైపాస్ రోడ్డు సగం ఆగిపోయింది, అది అవుతుందా లేదా అనే కన్ఫ్యూజన్, గొడవలు, పక్క కోర్టు కేసులు, భయానక ఉన్న పరిస్థితుల్లో అందరితో ఒక వ్యక్తిగతంగా సమయం తీసుకొని నాకు 3 నెలలు పట్టింది. ఒవ్వరు ఆఫీసర్ల వైపున, కోర్టు కేసులు వేసిన వాళ్ళని ఒక వైపున, గొడవ చేస్తున్న వాళ్ళని ఒక వైపున, మాకు బైపాస్ రోడ్డు వద్దు కావాలనుకునే వాళ్ళని పక్కన కూర్చోబెట్టి దాన్ని మళ్ళీ పట్టాలెక్కించి జనవరి ఫిబ్రవరి లోపల దాన్ని పూర్తి చేసే ప్రయత్నం మీరు ఒకసారి తీసుకెళ్తాను. ఎంత బ్రహ్మాండంగా రెడీ అవుతుందో మీరు చూస్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికే 67 రోడ్లు వేసాం మనం ఆదోని వివిధ మండలాల్లో, గ్రామాల్లో. అంటే టౌన్తో పాటుగా గ్రామాల అభివృద్ధి చెందడం కూడా ముఖ్యం. 67 రోడ్లు పూర్తి చేశాం. ఇంకొక 40-50 రోడ్లు పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా బాలికల హాస్టల్ని మొన్న నేను ఎమ్మెల్యే అయిన వెంటనే నెల రోజుల లోపల 120 మంది పిల్లలతో బాలికల హాస్టల్ ఒకటి పెట్టాం సంక్షేమ శాఖ. ఇప్పుడు మళ్ళీ 2 కొత్త హాస్టళ్లు కట్టడానికి శంకుస్థాపన రేపు ఎల్లుండో చేస్తా ఉన్నాం. మంచినీళ్లకు సంబంధించిన సమస్య అన్నిటికంటే పెద్ద సమస్య. రామ్జలాని ఎవరు క్లీన్ చేశారు? నేను ఎమ్మెల్యే అయిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన రామ్జలా పక్కన కూర్చొని దాన్ని క్లీన్ చేయించి శుభ్రంగా ఈరోజు మంచినీళ్లు పెడితే ఈరోజు కనీసం 3 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వస్తా ఉన్నాయి. స్వచ్ఛమైన తీయటి మన రామ్జలా నీళ్ళని లేదా మన ఆదో నీళ్లు తాగుతా ఉన్నాం. ఈరోజు ఊర్లో ఎక్కడ వెళితే ఆక్రమణలన్నీ తొలగించే ప్రయత్నం చేసి రోడ్డు వైడనింగ్ చేస్తా ఉన్నాం. అసలు రోడ్డు ఎంతుందో తెలుసుకొని కొత్త రోడ్ల కోసం ప్రతిపాదనలు రెడీ చేస్తా ఉన్నాం. ముఖ్యమైన గుంతల్ని పూడ్చాం. అప్పటిదాకా మోకాలు లోతున్నటువంటి ఎక్కడ పోతే అక్కడ ఉన్న గుంతల్ని సుమారుగా ₹1 కోటి ఖర్చు పెట్టి గుంతలన్నీ పూడ్చాం. మున్సిపాలిటీ రోడ్లు వేస్తా ఉన్నాం. మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన సమస్యలు కానీ లేదా అక్కడ సిల్ట్ రిమూవల్ అంటే పూడికతీత పనులన్నీ కూడా క్లియర్ చేసి చేసాం. సుమారుగా ₹4 కోట్ల మనం మున్సిపాలిటీ తీసుకొని వచ్చి ఇచ్చాం. అది ఖర్చు పెట్టే దిశలో ఇప్పుడు పనులు నడుస్తూ ఉన్నాయి. దాంతో పాటుగా ప్రతి గ్రామంలో ఉన్న సమస్యల్ని ఇలా తయారు చేసుకుంటాను. ఏ గ్రామానికి ఏ రకమైన సమస్యలను తయారు చేసుకొని ఎక్కడికక్కడ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. ఎక్కడ బోర్లు లేకపోతే తాగడానికి సమస్య ఉంది అంటే అక్కడ బోర్లు వేయించాం. ప్రతి ఒక్క బోర్కి కూడా మోటార్లు ఏర్పాటు చేస్తా ఉన్నాం.
మనకు తాగునీటి సమస్య కోసం 1995లో కట్టినటువంటి స్కీములు ఇవన్నీ. స్కీములు అంటే నీటిపారుదలకు ఉపయోగించేటువంటి పైప్ లైన్లు, దానికి సంబంధించిన ఫిల్టరింగ్ వ్యవస్థ, ఇవన్నీ కూడా 1995లో చేశారు. ఇప్పుడు ఎంత? 2025. ఇన్ని సంవత్సరాల తర్వాత అన్ని మళ్ళీ పునరుద్ధరించే పని మొదలు పెడతా ఉన్నాం. దీనికి పూర్తి స్థాయిలో మనం ప్లాన్లు వేసుకుంటాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యల్ని ఒక సంవత్సరంలోనే పరిష్కరించే ప్రయత్నం చేశాం. అన్నింటికంటే ముఖ్యంగా ఊరిలో మంచి వాతావరణాన్ని తీసుకొచ్చాం. ఊరిలో గూండాలు రౌడీలు లేకుండా చేశాం, దాదాగిరి లేకుండా చేశాం, అక్రమ వసూళ్లు లేకుండా చేశాం, ఆక్రమణలు లేకుండా చేశాం, దుర్మార్గాలు లేకుండా చేశాం, పేకాట లేకుండా చేశాం. అన్నింటికంట ఇంతకుముందు మీరు చూశారు, ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలు ఇళ్లలో పెట్టుకొని పేకాట ఆడిస్తా ఉన్న సందర్భంలో ఈరోజు ఊర్లో పేకాట లేకుండా చేశాం. అక్రమ మార్గాల్లో ఏవైతే ఈ ఊరిని నాశనం చేశారో వాటిలన్నింటినీ లేకుండా ఊరిలో ప్రతి ఒక్కరూ కూడా ప్రశాంతంగా ఉండే ఏర్పాట్లు చేశాం. ఈరోజు ఆదోని అంటే అమ్మో మాకెందుకు ఆదోనికి రాము అనే వాళ్ళందరూ కూడా ఈరోజు ఆదోని మంచి ఊరట, మంచి ప్రదేశం అట, అక్కడికి వెళ్ళి ఉందాము అనే వాతావరణాన్ని ఈరోజు సృష్టించగలిగినాం. ఇంకా చేస్తాం, ఇంకా స్పీడ్ అందుకుంటాం. ఎందుకంటే నేను సుమారుగా 160-170 లెటర్లు రకరకాల అధికారులకి, ఆఫీసులకి ఇచ్చినాను. వాటి అన్నీ కూడా అప్రూవల్స్ అవసరం ఉంది. అవన్నీ కూడా పరిశీలన దశలోనే ఉన్నాయి. ఇంకా ఒక్కొక్కటే వస్తాయని నమ్మకం నాకుంది. డబ్బులు అందుబాటులోకి వచ్చి ప్రభుత్వం దగ్గర డబ్బులు చేరే కొద్దీ కూడా కొద్ది కొద్దిగా డబ్బులు ఇస్తారు. ఆ డబ్బుల్ని సక్రమంగా ఇక్కడ ఖర్చు పెట్టి ఊరిని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఏ వాయిస్? నేనా? పార్థసారథి జీవితం ఏమిటి, పార్థసారథి లెటర్ ఇస్తే డబ్బులు తీసుకుంటాడా లేదా అని ఊర్లో అందరికీ తెలుసు, మీకు తెలుసు. అట్లాంటి పరిస్థితులు పార్థసారథి ఎమ్మెల్యేగా ఉండగా జరిగే అవకాశమే లేదు. ఎవరో ఏదో ఆరోపణ చేస్తా ఉంటే నిరూపించాలి. ఎవరన్నా అటువంటి పరిస్థితులు ఉంటే నా దగ్గర రావాలి. ఎందుకంటే మీ ప్రమేయం లేదండి, పలానా వాళ్ళు చేశారంటే నా దగ్గరికి వచ్చి చెప్పాలి. వాళ్ళు వచ్చి సోషల్ మీడియా చెప్తే నేనేం చేస్తాను కదా, నేను చూడలేదు, ఆ వీడియో ఏంటో చూడలేదు. ఏదైనా ఉంటే నా దగ్గరికి పంపించండి, పంపిస్తే క్లారిటీ ఇస్తాను నేను. అంతే తప్ప సోషల్ మీడియాలో పెట్టుకునే ప్రతి ఒక్క కామెంట్కి మనం సమాధానం చెప్పాల్సిన పని లేదు. కానీ వాస్తవాలు ఉంటే నా దగ్గరికి రావాలి, నా దగ్గరికి వచ్చి చెప్పాలి. వాస్తవాలు నా దగ్గర చెప్తేగా తెలుస్తుంది కదా. లేదంటే మీరంతా కలిసి వాస్తవాన్ని నా దగ్గర తీసుకొని రండి సాక్ష్యాధారాలతో, తప్పనిసరిగా నేను దాన్ని అడ్రస్ చేస్తా. అంతేగాని మనం వాళ్ళ లూజ్గా మాట్లాడేస్తే కూడా సరైంది కాదు. వాళ్ళు ఎవరో ఆ వీడియో ఏదైనా ఉంటే నా దగ్గర పంపించండి, చూస్తాను దాన్ని. మెడికల్ కాలేజ్ మీద 2 రకాల చర్చ నడుస్తూ ఉంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ముందుకు వెళ్ళాలా అనే ప్రభుత్వం ఒక సంకల్పం ఉంది. లేదు, కొంత లేట్ అయినప్పటికి కూడా ప్రభుత్వం ఆధీనంలో నడపాలనే ఇంకొక ప్రతిపాదన ఉంది. ప్రజలకు మెడికల్ కాలేజ్ అవసరం ఉంది. ఏ ప్రతిపాదన వస్తుందా ఏమిటని నేను ఇంకా కంక్లూజన్ రాలేదు కాబట్టి చెప్పలేను. కానీ ఈ ప్రతిపాదనలు ఏవైనా తొందరగా ముందుకు తీసుకెళ్ళి వీలైనంత తొందరగా మెడికల్ కాలేజీని ప్రారంభించాలనే ఉత్సాహంగా ఉన్నాను. దానికి మనం చూడాల్సింది ఏంటంటే, పెట్టాల్సిన డబ్బులు పెట్టేశారు, దాని మీద పనులు అవ్వలేదు, కాంట్రాక్టర్ కనబడతలేడు. నాకు బిల్లు కావాలా అని కాంట్రాక్టర్ అంటాడు. ఇక్కడ చూస్తే ఖర్చు పెట్టేసినట్టుగా, వృధా చేసినట్టుగా కనబడతా ఉంది. 25% కంటే తక్కువగా పూర్తయినాయి. కేవలం ఆదోని మెడికల్ కాలేజీ 14% బిల్డింగ్ పనులు మాత్రమే పూర్తయినాయి. మిగిలిన వాటిని పూర్తి చేయాలంటే పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలు తెచ్చి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దగ్గర వెంటనే అన్ని 100 కోట్ల రూపాయలు తెచ్చుకోవడానికి కష్టంగా ఉంది. అక్కడ ఆర్థిక పరిస్థితి ఆ రకంగా లేదు. వీలైనంత తొందరగా మెడికల్ కాలేజీని మొదలు పెడతామని మాత్రం గట్టిగా చెప్తాను. ఏదో ఒక మార్గంలో
వీలైనంత నా చాయిస్ ఎప్పుడు కూడాను ప్రభుత్వ ఆధీనంలోనే చేయాలని మనం రిక్వెస్ట్ చేసి ఉన్నాం. దీన్ని పరిశీలించమని చెప్పి ఉన్నాం. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఆ దిశగా ఆలోచన చేస్తారనే నమ్మకం నాకుంది. కాకపోతే కొంచెం వేచి చూడాల్సిందే. మన విజన్